హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవపు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రంగనాయకమ్మ విరచిత అంశంగా ప్రజాప్రతినిధులు బాతాకాని కేంద్రాల్లో కాలక్షేపం చేయడం సరికాదు అనేటువంటి ఈ సందేశాత్మక అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. ప్రజాప్రతినిధులు బాతాకాని కేంద్రాల్లో కాలక్షేపం చేయటం సరికాదు. ఇక వినండి ఈ అంశాన్ని. కాళ్ళు విరగ్గొట్టి కర్ర చేతికిచ్చినట్టు పార్లమెంటులోనూ అసెంబ్లీలలోనూ ఆడవాళ్లకి ప్రత్యేకంగా 133 సీట్లు ఉండాలని ఎన్నో ఏళ్లుగా ఎన్నికల్లో పాల్గొనే పార్టీలన్నీ కోరుతూ వస్తున్నాయి. దానికోసం ఒక బిల్లుని 2023లో పార్లమెంట్లో అన్ని పార్టీలు ఆమోదించాయి. కానీ ఆ చట్టం అప్పుడు అమలు కాలేదు. దానికి ప్రభుత్వం ఏవేవో కారణాలు చెప్పింది. జనాభా లెక్కలు తీయాలని, దాని ప్రకారం నియోజకవర్గాల్ని తిరిగి విభజించాలని ఆ కారణాలతో లంకెబెట్టి అదే బిల్లుని ప్రభుత్వం ఈ ఏప్రిల్ 18న పార్లమెంటులో ఓటింగుకు పెట్టింది. అయితే ఆ బిల్లుకు కావలసినన్ని ఓట్లు రాకపోవడం వల్ల ఆ బిల్లు వీగిపోయింది. అలా వీగిపోయిన మరుక్షణమే ఏమాత్రం ఆగకుండా బీజేపీ కూటమికి చెందిన మహిళా ఎంపీలు బిల్లు వీగిపోవటానికి ప్రతిపక్షాల మహిళా వ్యతిరేకతే కారణం అని నినాదాలు చేస్తూ నిరసన పోస్టర్లను పట్టుకొని పార్లమెంట్ ప్రవేశ ద్వారం దగ్గర చేరి ఊరేగింపుగా బయలుదేరారు. ఆ ఊరేగింపును చూపిస్తూ మీరేమంటారు అని ఒక స్త్రీ విలేకరి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆశుకవి అయిన ఇమ్రాన్ ప్రతాప్ గడీని అడగ్గా ఆయన ఏమన్నాడో వినండి. ఈ బిల్లుకు కావలసిన మెజారిటీ ఓట్లు రావని, ఆ బిల్లు వీగిపోతుందని బీజేపీకి ముందే తెలుసు కాబట్టే ఈ నిరసన పోస్టర్లను ముందుగానే అచ్చువేసి పెహ్లే హీ చాహపాహు పోస్టర్స్ ఉంచుకున్నారు. అందుకే ఆ బిల్లు ఓడిపోయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అట్టలు పట్టుకొని బయలుదేరారు అంటూ బీజేపీ కూటమి వాళ్ళ తెలివి తక్కువ కిలాడీతనాన్ని బయటపెట్టాడు ఇమ్రాన్. బిల్లు ఆమోదం పొందితే చూసారా మేమెంత ఉద్ధారకులమో అని బిల్లు వీగిపోతే ప్రతిపక్షాలు మహిళా విరోధులు అని బెంగాల్, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవచ్చు అని బీజేపీ ఎత్తుగడ. చివరికి అదే జరిగిందని ఆ మర్నాడు జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని ఉపన్యాసాల్లో రుజువైంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆడవాళ్ళకి చట్టసభల్లో రిజర్వేషన్లు జరగటం వల్ల కనీవిని ఎరుగని అద్భుతాలు జరుగుతాయని అధికార పక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కూడా ఊదరగొట్టేస్తున్నాయి. రిజర్వేషన్ల వల్ల అతి సామాన్య స్త్రీ కూడా చట్టసభల్లో ప్రవేశించి స్త్రీల ఉద్ధరణకు గొప్ప గొప్ప చట్టాలు రావడానికి, పరిపాలనలో పాలు పంచుకోవడానికి వీలవుతుందని అన్ని పార్టీలు ఒకటే రోకటి పాట. మొత్తానికి అన్ని పార్టీలు ఈ రిజర్వేషన్లని స్త్రీల సమస్యలకు సర్వరోగ నివారిణి అన్నంతగా గొప్ప చేస్తున్నాయి. మరి ఇది నిజమేనా? ఈ బిల్లు వల్ల స్త్రీలకు జరిగే మేలు ఎంత, కలిగించే భ్రమ ఎంత అని శ్రామిక వర్గ స్త్రీల ప్రయోజనాల దృష్టితో ఆలోచించాలని చెప్పటం నా ఉద్దేశ్యం అంటున్నారు రంగనాయకమ్మ. శ్రామిక వర్గ స్త్రీలు అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే దేశంలో స్త్రీలందరి స్థితిగతులు ఒకే ఒక్కలాగా లేవు.
పురుషులు ఎలాగైతే వర్గాలుగా చీలిపోయి ఉన్నారో స్త్రీలు కూడా అలాగే విడిపోయి ఉన్నారు. ఒకేలా లేరు. శ్రమలు చేసే వర్గము, ఏ శ్రమలు చెయ్యని వర్గము అనే తేడాలతోనే ఉన్నారు. శ్రమలు చెయ్యని వర్గపు స్త్రీలు అనడానికి కారణం వారి కుటుంబాల భారీ ఆదాయాలు. అవి లాభాలు, వడ్డీలు, కౌళ్ళు, అద్దెలు, వర్తక కమిషన్లు అనే పేర్లతో ఉంటాయి. ఇవన్నీ శ్రామిక స్త్రీ పురుషుల నుంచి వారిలాగే అదనపు శ్రమ ద్వారా వచ్చేవే. అలాంటి ఆదాయాలకు మూలం భూములు, ఫ్యాక్టరీలు, గనులు, రవాణా సాధనాలు, వర్తక సంస్థలు. ఇవన్నీ వీరి ఆస్తిగా ఉండటమే. అంటే ఈ స్త్రీలు ఆస్తుల్ని రిజర్వ్ చేసుకున్న వర్గం వారన్నమాట. ఈ విషయం అర్థం చేసుకోవాలంటే ఈ స్త్రీలు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఇచ్చే ఆస్తిపాస్తులు, ఆదాయాల వివరాలు చూడాలి. అలాగే ఎన్నికల సంస్కరణల కోసం పాటుపడే ఏడీఆర్ వంటి సంస్థల నివేదికలను కూడా చూడాలి. ఇక శ్రామిక వర్గ స్త్రీలలో అతి ఎక్కువ మంది ఆస్తులు ఏమీ లేనివారు ఉన్నా అతి కొద్దిపాటి మాత్రమే ఉన్నవారును. వీరంతా శ్రమలు చేసుకుంటూ జీతాల మీద, అతి తక్కువ ఆదాయాల మీద ఆధారపడి జీవించే కుటుంబాల స్త్రీలే. ఈ శ్రామికుల్లో మళ్ళీ మేధాశ్రమలు చేసేవాళ్ళు, శారీరక శ్రమలు చేసేవాళ్ళు అనే తేడాలు ఉన్నాయి. వాళ్ళల్లో నైపుణ్యం గల శ్రమలు చేసేవాళ్ళు, అట్టడుగు శ్రమలు చేసేవాళ్ళు కూడా. మళ్ళీ వాళ్ళల్లోనే మురికిని శుభ్రం చేసే పాకీ శ్రమలు చేసేవాళ్ళు. అంటే శ్రామిక వర్గ స్త్రీలకి శ్రమలు మాత్రమే రిజర్వ్ అయి ఉన్నాయన్నమాట. ఇంత అసమాన పరిస్థితులు ఉన్నప్పుడు చట్టసభల్లో దొరికే రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం ఎవరికి? ఉత్పత్తి సాధనాలు సమిష్టిగా కాక కొన్ని కుటుంబాల ఆస్తులుగా ఉండడాన్ని సమ్మతించే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రిజర్వేషన్ల ద్వారానో రిజర్వేషన్లు లేకుండానో పార్లమెంటులోకి, అసెంబ్లీలలోకి ప్రవేశించి పురుషులైనా స్త్రీలైనా చేసే ఘనకార్యాలు ఏముంటాయి? ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో 33% రిజర్వేషన్లు ఉన్నాయి. అక్కడ ఆ శాతం స్త్రీలు కానీ మిగతా శాతంలో ఉన్న పురుషులు కానీ ఏమేమి పనులు చేస్తారు, ఏమేమి చేయగలుగుతారు? ఉత్పత్తి సాధనాలను ఒక వర్గానికి రిజర్వ్ చేసి ఇంకో వర్గానికి రకరకాల శ్రమల్ని రిజర్వ్ చేసి ఉండగా ఆ శ్రామిక వర్గ స్త్రీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం అంటే ఆ శ్రామిక స్త్రీలకి కాళ్ళు విరగ్గొట్టి కర్ర చేతికి ఇవ్వడమే కదా. ఎవరైనా ఇలా అడగవచ్చు, నువ్వు ఆశించే సమానత్వ సమాజం దూరపు కల, అప్పటిదాకా తాత్కాలిక ఉపశమనాలు అక్కర్లేదా అని. ఈ రాజకీయ రిజర్వేషన్లను ఉపయోగించుకోకూడదా? మబ్బుల్ని చూసి కొండలో నీళ్ళని పారబోసుకున్నట్లు అవదా అని అడుగుతారు. ఇలాంటి ప్రశ్నలకి నా జవాబు చట్టసభల్లో శ్రామిక వర్గ స్త్రీలకి అంటే మేధాశ్రమలు చేసే కుటుంబాల స్త్రీలకే కాదు, అట్టడుగు శారీరక శ్రమలు చేసే కుటుంబాల స్త్రీలకు కూడా రిజర్వేషన్లు పెడతారంటే అవి మాకు వద్దు అని వ్యతిరేకించమని కాదు. కానీ శ్రామిక స్త్రీ పురుషుల అదనపు శ్రమల విలువల్ని దోపిడీదారుల ఆదాయాలుగా కాపాడే రాజ్యాంగం ఇది. అలాగే అసమాన శ్రమ విభజనను సమర్థించే రాజ్యాంగ పాలనని అభ్యుదయంగా నమ్ముతూ తమ శ్రామిక వర్గ ప్రయోజనాలను కాపాడగలం అనే భ్రమంలో ఉండొద్దు అనడమే ఇది. ఈ రిజర్వేషన్లు కొన్ని భ్రమల్ని కలిగిస్తాయి. ఆ చట్టంలోకి దిగాక క్రమంగా ఇక శ్రామిక స్త్రీలు ఎలాగో అలా ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే, ఎంపీల సీట్లలో కూర్చుంటే చాలు అనే భ్రమంలో మునగవద్దు అని చెప్పటానికే నేను అనేది. గత 75 ఏళ్లుగా
గ్రామ పంచాయతీల్లో కానీ, అసెంబ్లీల్లో కానీ, పార్లమెంట్లో కానీ కూర్చున్న పురుషులు ఏమైనా గొప్ప పనులు చేశారా? చేస్తున్నారా? ఈ మహిళా రిజర్వేషన్ల ద్వారా వాటిల్లో ప్రవేశించే వాళ్ళు కూడా అదే చేస్తారు. గ్రామాల్లో సైడు కాలువల నిర్మాణాల నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద నగరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాల దాకా చూస్తే మౌలిక సదుపాయాల పేరుతో జరిగే పనుల్లో కాంట్రాక్టులు ఎన్నో ఉంటాయి. డ్రైనేజీ ఏర్పాట్లు, నీళ్ల సప్లై, కరెంటు సప్లై, రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, నౌకా కేంద్రాలు, ఫ్లైఓవర్లు, మెట్రో లైన్లు, ఇలా సాగే అనేక రకాల పనుల కాంట్రాక్టుల్ని తమ పార్టీ వారికి కానీ, తమ బంధుమిత్రులకు కానీ, తమ పార్టీకి చందాలు ఎక్కువగా ఇచ్చేవాళ్ళకు కానీ అప్పజెప్పటాలు జరుగుతూ ఉంది. చట్టసభల్లో ప్రవేశించే వారి ద్వారా రాజకీయ పార్టీల వాళ్ళు ఒకరి మీద ఒకరు చేసుకునే కుంభకోణాల ఆరోపణలను చూస్తే పరిపాలనలో నిజాలు తెలియడం లేదు. చివరికి సంక్షేమ కార్యక్రమాల పేరుతో గుడ్లు, బియ్యం, కూరగాయలు, యూనిఫారాలు, పుస్తకాలు, చీరలు, రేషన్ వస్తువులు, ఒకటేమిటి అనేక సరుకుల సప్లైలకు కాంట్రాక్టులు. చట్టసభల్లోకి స్త్రీలు రిజర్వేషన్ల ద్వారా వెళ్ళవద్దని కాదు, వెళ్తే ఇన్ని ప్రమాదాలు ఉన్నాయని, ఆ ప్రకారమే వీరు నడవక తప్పదని తెలుసుకోమనడానికే నేను చెప్పేది. మరి సమస్యల పరిష్కారానికి ఏం చెయ్యాలి అంటే, చట్టసభలకు వెళ్ళి ఏం సాధించుకుందామనుకుంటారో దానికోసం తోటి శ్రామిక స్త్రీలని వర్గ సంఘాలలోకి, ప్రజా సంఘాల్లోకి ఏకం చెయ్యడానికి ప్రయత్నాలు చేయాలి. అంతేగాని బాతాకాని కేంద్రాలుగా పేరుగాంచిన చట్టసభల్లో కాలక్షేపం చేయటం కాదు అని చెప్పడానికే నా ఈ అంశాన్ని మీకు వినిపించడం అంటూ రంగనాయకమ్మ గారు అందజేసిన ప్రజాప్రతినిధులు బాతాకాని కేంద్రాల్లో కాలక్షేపం చెయ్యటం సరికాదు అని అంటూ అందజేసిన రంగనాయకమ్మ గారి ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.